పూర్వకాలాల్లో క్రీస్తు లేనప్పుడు మాస్టరే ఒక ఉన్నతమైన స్థానాలను కలిగి ఉంటూ స్లేవులని, దాసులను తొక్కుపడేశారు. ఒకానొక సందర్భాల్లో పూర్వకాలమున తల్లిదండ్రులు మేము పెద్దవాళ్ళం, మేము అనుభవం కలిగిన వాళ్ళం అని పిల్లలని అవమానపరిచారు, తక్కువగా ఎంచారు. పురుషులు మేము పురుషులం అని స్త్రీలను తక్కువ అంచనా వేశారు. కానీ యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత పురుషుడైనా స్త్రీ అయినా క్రీస్తులాగా ఉండాలి, తండ్రి అయినా పిల్లలైనా క్రీస్తులాగా లోబడాలి, ప్రేమించాలి. అలాగే మాస్టర్లైనా, యజమానులైనా, అలాగనే దాసులైనా క్రీస్తులో ఏకంగా ఉంటారు, కుటుంబంగా ఉంటారు. అది బయట ఒక జాబులో అడ్మినిస్ట్రేషన్స్ వేరే ఉండొచ్చేమో కానీ సంఘంలో వచ్చేసరికి ఒకే కుటుంబంగా సహోదరులుగా ఉంటారు. దీనిని ఆత్మీయ కుటుంబము అని అంటారు.